సర్కారోళ్ళ డ్యూటీ సర్కారోళ్ళు చేయాలి, ప్రతిపక్షం డ్యూటీ ప్రతిపక్షం చేయాలి. అప్పుడే రాజకీయాల మీద పబ్లిక్ కు ఓ నమ్మకం వస్తుంది. ఇద్దరిట్లా ఎవ్వరు చక్కగా పని చేయకపోయినా గిదేంది గిదేం రాజకీయం అని పబ్లిక్ నారాజు అవుతుంటారు. అందుకే వాళ్ళట్లా కావద్దనే ఎగస్ పార్టీ లీడర్లు ఎప్పుడు ఏదో తీరుగా సర్కారోళ్ళ మీద బాణాలు వేస్తూనే ఉంటారు. చూడు మాజీ సీఎం ఏమన్నాడు, ప్రభుత్వ హయాంలో సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈ రోజు కనుమరుగైపోయింది. మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా గదన్నట్టు సార్ ఉన్నప్పుడు అన్నిటికన్నీ ఇచ్చేటోళ్ళట, ఇప్పుడు ఏమి ఇస్తలేరట. రైతన్నలు ఆగమైతుర్రు అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి మస్తు బెంగటిల్లిండు. అంతేకాదు తుఫాన్లు అయితేనేమి, కరువులు అయితేనేమి, అకాల వర్షాలు అయితేనేమి రైతుల జీవితాలు చిన్నాభిన్నమై ఏకంగా 17 సార్లు గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ అన్నది రైతులకు రావాల్సిన పరిస్థితి. దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి. అప్పట్లో పండగ లెక్కనే ఉండే, ఇప్పుడు అంతా దండుగా అన్నట్టే అయ్యింది అని మాట్లాడిండు జగన్ సారు. ఇదొకటే కాదు, సర్కారు వాళ్ళ మీద ఇంకా మస్తు బాణాలే వేసిండు. ఎంకన్నా లడ్డు కల్తీ ముచ్చట్ల కానిచ్చి చాలు చేస్తే భూములు పొలగాండ్ల చదువులు గిట్లా అన్ని ముచ్చట్లు ఎల్ల తీసిండు. ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్ల మీద సైకిల్ పార్టీ వాళ్ళు మస్తు గరమైనరు. హోం మంత్రి అనిత మేడం ఏమన్నదో చూడండి. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందో యాస్టీస్ అంతే డబ్బులు ఇచ్చి 13,500 ఎంత తీసుకొచ్చి చేతులు పెట్టేసేవారు. ఈ రోజు దానికి ఎక్స్ట్రా 6,000 రూపాయలు ఇస్తున్నాం మేము. ఈ రోజు ఒకసారి బయటికి రమ్మనండి. అన్నదాత సుఖీభవ కింద లాస్ట్ టైం ఇచ్చిన రైతుల కన్నా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాం. ఈ రోజు రైతులకి గిట్టుబాటు. ఇంకొక విషయం, ఒకసారి రోడ్డు మీదకి వస్తే రైతులు చెప్తున్నారు, ఈ రోజు మాకు ఈ ధాన్యం కొనుగోలు సెంటర్ లో మేము ఇచ్చిన తర్వాత 24 hours లో మాకు డబ్బులు పడుతున్నాయని. అన్నిటికన్నీ ఇస్తున్నాము, ఇది వరకు అంటే ఇంకెక్కువనే ఇస్తున్నాము, కావాలంటే బయటకు వచ్చి చూడండి అంటుండ్రు సర్కారు వాళ్ళు. ఏమి ఇస్తలేరు చూస్తలేమా అంటుండ్రు ప్యాన్ పార్టీ వాళ్ళు. గిట్లా మంచిగానే నడిచింది పార్టీల నడమ పంచాది. మరిగా లొల్లి ఎక్కడ దాకా పోతుందో ఏమో చూడాలి.